ఈ 2022 గోదావరి సార్ మమ్మల్ని చాలా బీభత్సం చేసింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి పోలారానికి మేము సర్వం త్యాగం చేశాం సార్. కానీ 2020 గోదావరిలో మమ్మల్ని పాతాళాకం తొక్కింది సార్. కనీసం నూనె గాని బియ్యం గాని ఏమి ఎటువంటి సౌకర్యం లేదు సార్. మేము గత ఎంఆర్ఓలకు ఫోన్ చేశాం సార్. అక్కడ నుంచి సార్ మేము చాలా బాధల్లో ఉన్నాం సార్, రావచ్చా రాను సార్, పలానా హాస్టల్లో ఉన్నాం సార్ అంటే రహదారి లేదు, రావటం కుదరదు, గోదావరి వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత వస్తాం అని చెప్పి ఎంఆర్ఓలు ఉన్నారు సార్. అప్పుడు మీరు అదే టైంలో బస్ యాత్ర చేశారు సార్, ఏటపాక నుంచి రేకపల్లి వరకు. ఆ బస్సు యాత్రలో ప్రతి మహిళ చంద్రన్న వస్తున్నాడు, ఏ భరోసా ఇస్తాడు, మనకి న్యాయం జరుగుతుందని రోడ్డమ్మడి పడిగాపులు కాశారు సార్. మీరు చూసారు, అంగుళంకి మీరు ఆగారు సార్. ప్రతి మైలుకి ప్రతి అర మైలుకి ఆకుంటే వెళ్ళారు. విఆర్పురం వెళ్ళాక రైట్ 12 అయింది సార్. ఆ రోజు చెప్పారు, మీరు వచ్చేది నేనే ముఖ్యమంత్రిని, మీ అందరికి భరోసా నేనిస్తా, నేనున్నాని మీరు భరోసా ఇచ్చారు సార్. అదే ప్రకారంగా ఆరండ అంటే పూనవరం గ్రామాన్ని ఎంపిక చేసుకొని 9 గ్రామాలు తీసుకున్నారు సార్. మీరు 9 గ్రామాలు ఆరండారు ఇళ్ల సర్వే ఏకవంతం చేసిన ఘనత మీదే సార్. ఎందుకంటే మా పిఓ గారు ఎంఆర్ఓ గారు ఒకటే మాట చెప్తారు, మీరు ఇబ్బంది పడొద్దు, నేనే వస్తా మీ దగ్గరికి. బాబు గారు ఆదేశాలు ఏంటంటే ప్రజల దగ్గరకు పాలన, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మేమే ఉంటాం అని ముందు చెప్పిన మా ఐటీడీపీ గారికి హృదయపూర్వక వందనాలండి. 60 కుటుంబాలు ఉంటాయి సార్. సీసీ రోడ్ అంటే సార్ టేకు ఒక గ్రామం, ఇది ఎండాపల్లి అంటారు. ఆ 60 ఇల్లులు 45 కార్డులు పెట్టారు సార్. ఆ ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు సార్. దానికి కూడా ఒక ఎంక్వైరీ చేసి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నారు సార్. ఇప్పుడు అడిగేది ఏంటంటే ఎంక్వైరీ చేసుకోండి, క్రాస్ చెక్ చేసి వాళ్ళు చెప్పినంత కూడా చేసి ఎక్కడ కూడా ఇంజస్టిస్ లేకుండా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏ మాత్రం అన్యాయం జరగకుండా టోటల్ గా క్రాస్ చెక్ చేసి డాక్యుమెంటరీ జిఐఎస్ తీసుకోవచ్చు, పొజిషన్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా అవి పెడితే ఎవరేం మాట్లాడరు. అన్ని కూడా ఆధార్ అథెంటికేషన్ పెట్టి చేయాలి. కదా నువ్వు వాళ్ళకి చెప్పు, ఛాలెంజ్ నీ మారి కాదు ఈ గవర్నమెంట్ అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని గట్టిగా ఛాలెంజ్. ఏం కాదు.